వాటి మీదకి వచ్చి 18% ఓటు శాతం వచ్చింది. మీ ఫికిల్ మైండెడ్తో మీరు పూటకో విధంగా పోతున్నారు కాబట్టి మీతో ప్రజలు నడవటం లేదు. ప్రజలకు కావాల్సింది క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు. సినిమాలలో ఎన్నైనా చెప్తూ ఉంటాం డైలాగులు, ఒక దెబ్బకు 100 మందిని కొడతా ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో ఆ విధంగా ఉండదు కదా. రీల్కి చాలా తేడా ఉంటుంది. రీల్లో మీరు దేవుడు, వెండితెర మీద మీరు దేవుడు. ఎందుకంటే ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ మీరే సాల్వ్ చేస్తూ అంటారు. కానీ రియల్ లైఫ్లో అందరికీ కష్టాలు పెడుతున్నారు మీరు. ఇది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అసలు మీరు పోతున్న పొత్తుకు ఒక కారణం చెప్పండి. ఇంకెన్నాళ్ళు ప్రజలు నేనే సాఫ్ట్వేర్ కనిపెట్టినా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టినా, నేనే చార్మినార్ కట్టినా, ఇవన్నీ చెప్పుకుంటే ఎన్నాళ్ళని బతుకుతారు? నువ్వుగా చెప్పాల్సింది నువ్వేం చేసావో ప్రజలు చెప్పాలి. ఐటీ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఇక్కడే కాదు, బెంగళూరు నుంచి కూడా పోయినారు. సత్యనారాయణ నువ్వే చేసినానంటావు, ఆయన పోయినది ఎప్పుడు, నువ్వు వచ్చినది ఎప్పుడు? ఎన్నాళ్ళని మోసం చేస్తా అంటారు. ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా బతకాలని చూపడం ఆ కాలం పోయింది. మనం ఏం చేశామో ఏం చేయబోతున్నామో ప్రజలకు తెలుసు. ఈరోజు ఏదైనా కానీ మేలు జరిగింది, మంచి జరిగిందంటే అది వైఎస్ఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. నీ పిల్లల్ని చదివించినాం, ఆ చదువు కావాల్సిన ఫీజు కట్టాం, అది చెప్పు, లెక్కసారం ఉంటుంది. ఆ ఫీజు కట్టడం వల్ల వాళ్ళు దానికి నైపుణ్యంగా వెళ్ళి వాళ్ళు ఎక్కడో ట్రైనింగ్ నేర్చుకొని అమెరికా పెద్ద చదువులు వెళ్ళి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఏదో నువ్వే కంప్యూటర్ కనిపెట్టినట్టు చెప్తావు. Y2K ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ప్రతి చోట జరిగింది. ఎయిర్పోర్ట్ నేనే కట్టా, అది నేనే కట్టామంటే ర్యాలీ చేస్తారు. ఎలా అవుతుంది? సో ఇంకా ఎన్నాళ్ళని మభ్య పెడతా అంటావు, ఎన్నాళ్ళని చెప్పి నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. హైటెక్ సిటీ కట్టుకునేటప్పుడు ఆ విధంగా అనౌన్స్ చేసేటప్పుడు ఏ విధంగా అక్కడ మీకు సంబంధించిన వారికి భూములు ఇచ్చారు అని చెప్పి, సేమ్ లైక్ అమరావతి స్కామ్. సో ఇవన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనిని కూడా అక్కస్తో వీరందరూ వ్యతిరేకిస్తూ ఇది కలుస్తున్నారు. ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో ఎందుకు కలుస్తున్నాడు? నువ్వే చెప్పావు కదా, మా అమ్మని తిట్టించినాడు లోకేష్, 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా తిట్టించినాడని. మరి ఏమైంది అంటే నీ తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళని నువ్వే మాట్లాడుతూ ఉంటావు, నువ్వే చెప్తుంటావు. టెల్ మీ వన్ గుడ్ రీజన్. ఎందుకు మీ ఇద్దరు పొత్తు పోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయినారు? ఎందుకు కలుస్తున్నారు? జనాల్ని ఇంకా మీరు మేము ఏది చెప్పినా కానీ సినిమా ప్రపంచంలో ఏదైనా నడిచిపోతుంది ఆ విధంగానే ఉంటారు. సినిమా అంటే వన్ సైడ్, నువ్వు ఏది చెప్తుంటే అది వింటా అంటారు, నచ్చకపోతే బయటికి పోతుంటారు. కానీ జనం దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడే దాంట్లో స్థితప్రజ్ఞత ఉండాలి. మనం ఏం చెప్తున్నామో ఆలోచిస్తూ ఉండాలి. సో నువ్వు నీ మటుకు నువ్వు ఎలా పోవాలంటే అలా రావాలంటే ఎలా అవుతుంది జనాలు? సో ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు గురించి ఆలోచించండి. ఎందుకు కలుస్తున్నాడు? ఎందుకు విడిపోతున్నాడు? వాట్ మేడ్ హిమ్? ఎందుకు రోడ్డు మీద పడి దొల్లాడాల్సి వచ్చింది? అరెస్ట్ అక్రమం అంటారు. ఏ విధంగా అక్రమమో చెప్పండి. సిఆర్పిసి 50 నోటీస్ ఇచ్చిన తర్వాత కాకుండా ఇంకే విధంగా అతన్ని కంట్రోల్ లేక అరెస్ట్ చేస్తారో చెప్పండి. ఏ తప్పు చేయలేని, ఎవరిని ఏమీ చేయలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లేకొస్తే బట్టలు ఊడి తీసుకొట్టి జైళ్ళల్లో వేస్తామన్న నువ్వు తప్పు చూపించేసి ఈరోజు లోపలికి వెళ్తే నువ్వెందుకు సంబరపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? టెల్ మీ వన్ గుడ్ రీజన్. ఎందుకు మీరు కలుస్తున్నారు? జనాలకైతే చెప్పాలిగా. కేవలం జగన్ మీద వ్యతిరేకత, ఓటు చీలనివ్వకుండా. నీదేమన్నా ఓటు చీలకుండా కాదు నువ్వు పార్టీ పెట్టినది, ఓట్లు సంపాదించుకోవడానికి పార్టీ పెడతారు. నేను ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే మినిమం 50% ఓట్లు రావాలి అని చెప్పేసి పనిచేయాలి. రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 కాదు. వీళ్ళు అనుకుంటున్నారు 1, 1, 2 కానే కాదు. 100 ఎగ్జాంపుల్స్ చెప్తా. బొబ్బిలి రాజులు, అశోక్ గజపతి రాజులు సంవత్సరాలుగా వాళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండేది. ఇద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి సంవత్సరాలుగా కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉండేది. ఇద్దరిని కలిపినారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఇద్దరిని కలిపినారు, ఇద్దరు పోయినారు. తెలుగుదేశం వాళ్ళనందరినీ కూడా చంపుకుంటూ తన రాజకీయ క్రీడలో ఎదిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వైసీపీలోకి ఎదురుగా వచ్చి నిలబడినారు, ఓడిపోయినారు. సో రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరిద్దరు కలిసినంత మాత్రాన ఓటర్లు కలుస్తారనుకోవడం తప్పు.
పాలసీలలో మనం జనాలకు ఏం చెప్తున్నామో అది ఇంపార్టెంట్. వాటిని వదిలేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసుకొని ముందుకు పోవాలనుకుంటే ఖచ్చితంగా తన పద్ధతిలో చేస్తారు. ఈరోజు వాళ్ళు కలుస్తారు ఇదని కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 175 చోట్ల క్యాండిడేట్లు లేరు వాళ్ళకు, అందుకు పొత్తుపోతున్నాడు. ఇతనికి 20 పోతాడో 25 పోతాడో, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోలేడు. అతన్ని మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గన ఎవరైనా ఓడిస్తారు అనుకుంటే వైసీపీ వాళ్ళకంటే తెలుగుదేశం వాళ్ళే కంకణం కట్టుకొని ఓడిస్తారు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే చంద్రబాబుకు న్యూసెన్స్ వాల్యూ ఎప్పుడు ఇంకొక అడ్డంగా కూడా తయారైనట్టే. సో జరిగే ప్రతి అవినీతి మీద విచారణ జరుగుతుంది. అవినీతి వారిని అందలం ఎక్కించే దానిలకు పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నాడేమో తెలియదు, కానీ డెఫినెట్గా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి తగిన సమయంలో చర్య తీసుకుంటారని చెప్పేసి he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is very velakatla. You cannot put a price tag to it. So ఆ రోజు వెళ్ళినప్పుడు what I understood, ఇది జనరల్గా అందరూ మానేశారు. Maybe it's much awaited film. Maybe he worked for 3 years. Maybe he wanted to say. Maybe I don't know, maybe as police said that we have informed not to. For example, నేను పోలీసుని ఎందుకు తప్పు పట్టలేనంటే, ఇప్పుడు నేను మొన్న sometimes we have to listen to police. I've been to విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థమవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏముంది? దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్, నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చెన్నై గారు కూడా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడన్నా ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్, బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను, ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సున్నమే కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది పట్టు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్
వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం అలాంటి ఈవినింగ్ ఇట్ వెంటనే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి అట్లా